ప్రస్తుతానికి మన దగ్గర 5 వెరైటీ బొబ్బట్లు ఉంటాయండి. పూర్ణం బొబ్బట్టు, క్యారెట్ బొబ్బట్టు, కోవా బొబ్బట్టు, కొబ్బరి బొబ్బట్టు, గసగసాల బొబ్బట్టు. నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. మేము సహస్ర హోమ్ మేడ్ ఫుడ్స్ ప్రిపేర్ చేస్తామండి. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అవుతుంది. మా దగ్గర 5 రకాల బొబ్బట్లు ఉంటాయండి. నార్మల్ బొబ్బట్టు, పూర్ణం బొబ్బట్టు, క్యారెట్ బొబ్బట్టు, కోవా బొబ్బట్టు, కొబ్బరి బొబ్బట్టు, గసగసాల బొబ్బట్టు. ఇది బొబ్బట్టు ప్రిపరేషన్కి మేము వచ్చేసి మైదా వాడమండి ఎక్కడ కూడా. ఓన్లీ మనము చిరోటీ రవ్వ అంటారు, అది వాడతాము. ఇది తెల్ల గోధుమలతో చేస్తారు. ఇది మైదా కాదు, ఇది మనం మైదా ఎక్కడ కూడా వాడమండి. మైదా లేకుండా మనం బొబ్బట్టు చేస్తాము. ఇప్పుడు మేము నార్మల్ బొబ్బట్టు వచ్చేసి క్యాటరింగ్ వాళ్ళకి సప్లై చేస్తామండి. మనకు క్యాటరింగ్ వర్త్ 5 మెంబర్స్ దాకా క్యాటరింగ్స్ మనము అందుబాటులో ఉంటాము. వాళ్ళకి మనం రెగ్యులర్గా సప్లై చేస్తూ ఉంటాము. ఇవి కాకుండా మళ్ళీ మనం హోమ్ మేడ్ ఫుడ్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. బూరెలు కూడా చేస్తాము. బూరెలు కూడా మనం హోల్సేల్గా క్యాటరింగ్ వాళ్ళకి సప్లై చేస్తామండి. మేము బొబ్బట్టు హోల్సేల్కి కూడా సప్లై చేస్తామండి. ఎవరికైనా శుభకార్యాలకు కానీ ఏదైనా బల్క్ ఆర్డర్స్ కానీ కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము. బల్క్ ఆర్డర్ వచ్చేసి మినిమం మనకు 50 అబవ్ ఉండాలి. 50 అబవ్ అయితే మనకు 15 రూపీస్ పడుతుంది. మామూలుగా 1 or 2 పీసెస్ అయితే మనకు 20 రూపీస్ పడుతుందండి ఈచ్ బొబ్బట్టు. ఇప్పుడు మనకు సీజన్స్, పెళ్ళిళ్ళ సీజన్స్ వస్తే మనము క్యాటరింగ్స్కి సప్లై చేస్తాం కాబట్టి మనకు మినిమం ఒక 800 to 1000 వరకు వస్తున్నాయండి. రెగ్యులర్ డేస్ అయితే మనము హోల్సేల్ షాప్స్ కూడా వేస్తుంటాం మేము, జనరల్ స్టోర్స్కి అలాగా. సో అవి కూడా మనకు వచ్చేసి 300 to 350 వరకు మనం సేల్ చేస్తున్నాము. మన దగ్గర వచ్చేసి బూరెలు ఉంటాయి. బూరెలు కూడా మనము హోల్సేల్గా ఇస్తాం, బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాము. అది బూరె కూడా మనకు 15 రూపీస్ ఈచ్ వన్ పడుతుంది. అది కూడా మనకు బల్క్ ఆర్డర్ అబవ్ 50 అయితేనే 15 రూపీస్ పడుతుంది. అది కాకుండా మళ్ళీ మనకు మిల్లెట్స్ కూడా చేస్తామన్నమాట. అంటే రాగి మురుకులు, జొన్న మురుకులు, రాగి బూందీ, జొన్న బూందీ, తర్వాత నువ్వు లడ్డు, ఇలాంటివి కూడా మనము ప్రిపేర్ చేస్తుంటామండి. ఇవి మనము ఓవరాల్గా బల్క్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము. కస్టమర్ ప్రైస్ కూడా ఉంటుంది, మన దగ్గర వచ్చి తీసుకోవచ్చు. బొబ్బట్లు అయితే ప్రస్తుతానికి 5 వెరైటీస్ ఉన్నాయండి. మిగిలిన పిండి వంటలు అంటే సౌత్ ఇండియన్ స్నాక్స్ మొత్తం అన్నీ చేస్తాము. ఇది మా బ్రదర్ అండి, అనంతపురం. ఇది రాయలసీమ వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. బొబ్బట్టు చేసేది రవ్వ. ఇది యాక్చువల్గా ఓన్లీ రాయలసీమలో దొరుకుతుంది అనమాట. అక్కడ మా బ్రదర్స్ ఉంటారు, మా బ్రదర్స్ నుంచి నేను తెప్పించుకుంటానండి. హోల్సేల్గా బల్క్ ఆర్డర్లో నాకు పంపిస్తారు వాళ్ళు. సో నేను తెప్పించినప్పుడంతా ఒక 50 kgs బ్యాగ్ తెప్పించుకుంటాను. మనం ఈ మైదా ఎక్కడ కూడా వాడమండి అసలు. మనం ఇది మైదా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మైదా మనము చేతికి మైదా కలిపిన తర్వాత హ్యాండ్ వాష్ చేస్తే మైదా మనకి చేతికి అంటుకుంటూ వస్తుంది జిగురుగా. ఇది అలా కాదు, మనం క్లీన్గా వాష్ చేస్తే మన హ్యాండ్ నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మైదా కూడా మనం ఎక్కువగా తినకూడదు కాబట్టి అసలు అవాయిడ్ చేయాలి కాబట్టి మనం మైదా ఎక్కడ కూడా వాడకుండా ఓన్లీ రవ్వతోనే చేస్తాం. ఇదే స్పెషల్ ఇక్కడ మాకు, రవ్వతో ప్రిపేర్ చేయడం బొబ్బట్టు. ఈ పిండి వంటలన్నీ కూడా మా మదర్తోనే నేర్పించుకున్నాను నేను.
బేసిక్గా వచ్చేసి బొబ్బట్టు అంటే అందరూ మైదాతోనే చేస్తున్నారు కదా. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువగా ఉంది కదా, కొంచెం దాని దృష్టిలో కూడా పెట్టుకొని కొంచెం మనం హైజెనిక్గా ఇద్దాం బొబ్బట్టు అన్నట్టుగా కొంచెం మనము ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తామండి. ఇంకా అలా 1 by 1 ఇంకా మనకు చిరుధాన్యాలతో కూడా స్టార్ట్ చేయడము, ఇంకా అవన్నీ ఒకటొకటి యాడ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఎవరైనా మనకి బల్క్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే 1 day బిఫోర్ చెప్పాలండి. మన అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ నుంచి మనము స్ట్రైట్గా వచ్చేసి గ్లాస్ ఫ్యాక్టరీ రోడ్ అండి. ఎగ్జాక్ట్లీ మనకు విజేత హై స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుంది. విజేత హై స్కూల్ నుంచి మనము ఫస్ట్ రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటేనే కార్నర్ బిల్డింగ్, ఫ్లాట్ నెంబర్ 62 అండి. ఇది ఓన్లీ మెయిన్ కాజ్ కూడా నాది ఉమెన్ ఎంటర్ప్రీనర్ అండి. ఉమెన్ ఎంటర్ప్రీనర్తో స్టార్ట్ చేద్దాం అనుకోని ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్కి ఇద్దామని అనుకున్నాను. సో అందుకని నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 చేస్తున్నారు వర్క్స్, మా స్టాఫ్ అండి. ఇది మొత్తం ప్రాసెస్ అంతా నేనే నేర్పించండి. బేసిక్గా వాళ్ళు కూడా మా ఊరే వాళ్ళు అనమాట, రాయలసీమ నుంచే వచ్చారు. సో అందుకని కొంచెం నాకు ఈజీ అయింది వాళ్ళకి వర్క్ చెప్పడము. రానివి ఏదైనా ఉంటే వాళ్ళకి నేర్పించేస్తుంటాను. మా పేరు వరలక్ష్మి. మేము పద్మ మేడంతో చేస్తున్నాము. 3 సంవత్సరాల నుండి మేము బొబ్బట్లు చేస్తున్నాము. 5 రకాల వెరైటీలు, ఇంకా ఏమన్నా పిండి వంటలు కానీ ఏవైనా కానీ నేర్పించేసి మాతో చేపించేస్తుంది. రోజుకి 700 కానీ 500 కానీ ఎట్లా ఆర్డర్లు వస్తే అట్లా చేసేస్తాం. కోవా బొబ్బట్టు, మురుకులు చేస్తాము, చెకోడీలు కానీ చేస్తుంటాము, నువ్వు లడ్డు చేస్తుంటాము, పూర్ణ బొబ్బట్టు చేస్తామండి, క్యారెట్ బొబ్బట్టు, కోవా బొబ్బట్టు, కొబ్బరి బొబ్బట్టు, గసగసాల బొబ్బట్టు.